ఏపీలో ఇళ్ల స్థలాలు లేని పేదలకు గుడ్ న్యూస్. అర్హులైన వారికి ఇల్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అర్బన్ ఏరియాలో 2 సెంట్లు, రూరల్ ప్రాంతాల్లో అర్హులకు 3 సెంట్లు స్థలం కేటాయించబోతున్నారు. ఇళ్ల నిర్మాణంపై సమీక్ష చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పెండింగ్లో ఉన్న ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 100 రోజుల్లో 1,20,000 ఇళ్లను ఇవ్వాలంటున్నారు చంద్రబాబు. మిగిలిన 8 లక్షల ఇళ్లను ఏడాదిలో పూర్తి చేయాలని నిర్ణయించారు. రూరల్, అర్బన్ల వారీగా వివిధ నిబంధనలు విధించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆయన సమీక్షించారు. ప్రధానంగా అర్బన్ ఏరియాలో 2 సెంట్లు, ఇటు రూరల్ ప్రాంతాల్లో అర్హులకు 3 సెంట్ల స్థలంలో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని కూడా ఆయన ఆదేశించారు. 100 రోజుల్లో 1,20,000 ఇళ్లను ఇవ్వాలంటూ చంద్రబాబు అధికారులకు టార్గెట్ పెట్టారు. మిగిలిన 8 లక్షల ఇళ్లను ఏడాదిలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇవాళ హౌసింగ్ సంబంధించి ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో సమీక్షించారు. ప్రధానంగా ఏపీలో గృహ నిర్మాణ శాఖకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో చేసిన కార్యక్రమాలు, ఇప్పుడు చేపట్టబోయే కార్యక్రమాలు, అసలు ఏం జరుగుతోంది, గతంలో ఎన్ని ఇళ్ళు మంజూరు చేశారు, ఏం జరిగిందనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇవాళ ఆయన సమీక్షించారు. ప్రధానంగా ఇల్లు స్థలాలు లేని పేదలకు ఒక రకంగా ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. అర్హులైన వారికి ఇల్లు ఇవ్వాలంటూ ఆయన ఆదేశించారు. ముఖ్యంగా 100 రోజుల్లో 1,00,000 పైగా ఇల్లు అందుబాటులోకి తేవాలంటూ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించిన పరిస్థితి. ఇక ముఖ్యమంత్రి సమీక్ష చేసిన తీరు ప్రధానంగా ఎలాంటి సూచన చేశారో, ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. ఒకసారి చూద్దాం. 2015 నుంచి 2024 వరకు కూడా 24,17,763 ఇళ్ళని శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. 2014, 2019 మధ్యలో, అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 8,49,727 ఇళ్ళు పూర్తి చేశాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం 7,32,568 ఇళ్ళు పూర్తి చేసింది. ఇప్పుడు ఏదైతే దాదాపు 8 లక్షల ఇళ్ళు ప్రోగ్రెస్లో ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మనం చేస్తామని. సో అదేవిధంగా ఏదైతే ఇళ్ల స్థలాలు ప్రభుత్వం సేకరించి ఇళ్ల స్థలాలు లబ్ధిదారులకు అందించలేదో వాటిని కొత్తగా లబ్ధిదారులు ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా 3 సెంట్ల కాడికి ఇస్తామని చెప్పచ్చు. భవిష్యత్తులో ఎన్నికల్లోనే మేము ప్రకటించాం, అర్బన్ ఏరియాలో 2 సెంట్లు, రూరల్ ఏరియాలో 3 సెంట్లు. రైట్. ఏపీలో గృహ నిర్మాణ శాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు లేని పేదలకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. అర్హులైన వారికి ఇల్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అర్బన్ ఏరియాలో అయితే 2 సెంట్ల స్థలము, రూరల్ ప్రాంతాల్లో అర్హులకు 3 సెంట్ల స్థలాన్ని కేటాయించాల్సిందిగా ఆదేశించారు. ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పెండింగ్లో ఉన్న ఇళ్లను త్వరగా పూర్తి చేయాలంటూ ఆదేశించారు. రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, ఏపీలో పేదలకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి. ప్రధానంగా ఇల్లు లేని నిరుపేదల విషయంలో త్వరితగతిన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి ఇళ్లను అందించాలన్నారు. ఎన్ని రోజుల్లోగా ఈ ఇండ్లను పేదలకు అందించబోతున్నారు? గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి ఇంకా ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? అంటే ఇప్పటి వరకు గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం దశలో ఆగిపోయినటువంటి ఇళ్ల నిర్మాణాలతో పాటు ఇప్పుడు ఇంకా నిర్మాణాలు జరుగుతున్నటువంటి ఇళ్లకు సంబంధించిన అంశంలో ప్రస్తుతానికి ఒక 100 రోజుల్లోపు 1,20,000 ఇళ్లు అందించాలని చంద్రబాబు ఈ రోజు జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. వాటినన్నింటినీ కూడా వెంటనే సిద్ధం చేయాలని చెప్పారు. వైసీపీ హయాంలో దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు. తర్వాత 20 లక్షల ఇళ్లు కడుతున్నామని చెప్పారు. కానీ ఇవి పూర్తి స్థాయిలో అన్ని చోట్ల జరగలేదు. కేవలం 6 నుంచి 7 లక్షలు మాత్రం ఇళ్లు నిర్మాణం జరిగాయనేది గత ప్రభుత్వంలో టీడీపీ, అప్పుడు ప్రతిపక్షంలో టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ చేసిన ఆరోపణలు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని చంద్రబాబు ఎన్నికల హామీలో చెప్పారు. కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి హౌసింగ్ సంబంధించినటువంటి రివ్యూలో చంద్రబాబు కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చారు. వాటితో ప్రధానమైంది ఏంటంటే రాబోయే 100 రోజులు, అంటే వచ్చి 3 నెలల్లో 1,20,000 ఇళ్లను అందించాలని అధికారులు ఆదేశించారు. వాటిని ఇప్పటికే సిద్ధం చేయాలని కూడా ఆదేశించారు. మిగిలిన 8 లక్షల పైచిలుకున్న ఇళ్లని సంవత్సరం, అంటే వచ్చే ఏడాదిలోపు అందించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఎన్టీఆర్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన వారికి డబ్బులు గత ప్రభుత్వ హయాంలో నిలుపు చేసిందని, గత జగన్ ప్రభుత్వం కక్షపూర్తి వ్యవహరించని చంద్రబాబు చెప్పారు. ఇల్లు పూర్తయిన వారు కూడా డబ్బులు గత ప్రభుత్వం ఇవ్వలేదని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు గత ప్రభుత్వం
గ్రామాల్లో సెంటున్నర, అదేవిధంగా పట్టణాల్లో సెంటు మాత్రమే భూమి ఇచ్చింది. కానీ ఇప్పుడు చంద్రబాబు అవి ఎందుకు పనికిరావు, గతంలో ప్రతిపక్షం చేసిన వ్యాఖ్యలు ఏంటంటే అవి ఎందుకు పనికిరావు, ఎలా నివాసం ఉంటారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకి నివాస యోగ్యంగా ఉండే విధంగా పట్టణ ప్రాంతాల అర్బన్ ఏరియాలో 2 సెంట్ల స్థలంతో పాటు గ్రామ రూరల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించుకుని దానికి అనుగుణంగానే ఇప్పుడు ఇళ్లకు సంబంధించి కానీ రాబోయే రోజుల్లో స్థలాలకు సంబంధించిన అంశంలో కానీ అదే విధంగా ఉండాలని విధి విధానాలు సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు. వీటన్నిటికి సంబంధించిన అంశంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పారదర్శకంగా జరగాలని కూడా చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో చాలా మంది అంటే ఇల్లు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఇల్లు పొందారనే ఒక అభియోగాలు ఉన్న నేపథ్యంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని కూడా చంద్రబాబు నిర్దేశించారు. ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్మాణాలు జరగాలి, ఎక్కడ అవినీతి ఉండకూడదని కూడా చంద్రబాబు ఆదేశించారు. పూర్తిగా అటు రెవెన్యూకి సంబంధించి కానీ ఇటు హౌసింగ్ సంబంధించి వరుస సమీక్షలతో ఈరోజు చంద్రబాబు బిజీ గడిపారు. సచివాలయంలో హౌసింగ్ సంబంధించిన అంశంలో పూర్తిగా కొన్ని కీలక ఆదేశాలు అయితే అధికారులకు ఇవ్వడం జరిగింది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్. పెండింగ్లో ఉన్న ఇళ్లను త్వరగా పూర్తి చేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 100 రోజుల్లో 1,20,000 ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలన్నారు. మిగిలిన 8 లక్షల ఇళ్లను ఏడాదిలో పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి టార్గెట్ విధించారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో సమీక్షించారు. ఇవాళ ప్రధానంగా అర్బన్ ఏరియాలో 2 సెంట్ల స్థలాన్ని, రూరల్ ప్రాంతాల్లో అర్హులకు 3 సెంట్ల స్థలం కేటాయించి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో అర్హులైన పేదలకు గృహ నిర్మాణానికి సంబంధించి ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి ఒక గుడ్ న్యూస్ చెప్పారు.